గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. కలెక్టర్ గారికి సార్ వెరీ హ్యాపీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారంట? చాలా సంతోషంగా ఉంది పండుగ ఇక్కడి నుంచి మొదలు పెట్టడం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి. అప్పుడు కాలేజ్ చేసి చదువుకునేటప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి అక్కడ దోశలు తినేసి మా వచ్చి గండికోటకు వచ్చి ఇక్కడ గండికోట మొత్తం కాసేపంతా చూసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ముఖ్యంగా పొద్దున్న నుంచి మళ్ళీ ప్రొద్దుటూరులో దిగడం ఎందుకో అదే ఇందాక సార్ అన్నట్టు మాకు కూడా ఇక్కడికి పోతే హీరో అనేదానికన్నా మీ ఇంట్లో అబ్బాయిలా, మీ ఇంట్లో వాడిగా, మీ ఫ్రెండ్లా, మీ తమ్ముళ్ళ మీ అందరూ నన్ను అంతా ఓన్ చేసుకున్నారు. నేను అలాగే పొద్దున్నే దిగి కాసేపు ప్రొద్దుటూరులో ఉండి మళ్ళీ అదే దోశలు అక్కడే రాగి దోశలు తిరిగిపోతానే వెళ్ళి కాసేపు పడుకొని అక్కడ అందరినీ కలిసి థ్యాంక్ యూ గలీజ్ అందరూ మీరు చూపించే ప్రేమ కానీ కిరణం వచ్చారా అని చెప్పి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. మీరు నా పైన చూపిస్తున్న ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవ్రీథింగ్ ప్రతి సినిమాకి చూస్తూనే ఉన్నాను. ఐ హోప్ మీరు చేసే సినిమాలు కూడా మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప చిత్రాలు రాబోతున్నాయి. ఇంకా చాలా మంచిగా అనిపించింది ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటే. శాస్త్రి చాలా రోజులు అయిపోయింది సార్ ఇంత అచ్చ తెలుగు స్టేజ్ పైన మాట్లాడుతుంటే నేను వినడం చాలా సంతోషంగా అనిపించింది. మీ స్పీచ్ వింటుంటే ఇందాక సార్ అన్నట్టు అమ్మా నాన్న గౌరవించాలి, టీచర్స్ని గౌరవించాలి, అలాగే అతిథిని గౌరవించాలి. అవన్నీ నిజం, అవన్నీ చెయ్యాలి. మోర్ దెన్ దట్ నేను ఏం బిలీవ్ చేస్తానంటే మనల్ని మనం ఎక్కువ గౌరవించుకోవాలి. ఈ జనరేషన్లో మిస్ అవుతున్న నా పర్సనల్ ఫీలింగ్ అంటే మనం ఏదైనా సాధించాలనుకున్నా లేదంటే ఎప్పుడైనా మనము మనం చేయగలమా లేదా అలాంటి విషయం ఏదైనా అనుకున్నప్పుడు ఏదవుతామనేది పక్కన పెట్టేద్దాం. కలెక్టర్ అవుతామా, హీరో అవుతామా, లేకపోతే ఎనీథింగ్ సైంటిస్ట్ అవుతామా, సాఫ్ట్వేర్ అవుతామా, ఏదవుతామో పక్కన పెడితే ఇది చేయగలమా లేదా అన్నప్పుడు నాకు తెలిసి 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకే డౌట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.